హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము ఎన్ఈపి 2020లో మొత్తము 4 భాగాలు అంటే 2 భాగాల గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనము మిగిలిన 2 భాగాలు, 3వ భాగము 4వ భాగం గురించి నేర్చుకోబోతున్నాము. ఒకసారి ఈ 4 భాగాలు చూస్తే, ఈ మొదటి భాగము పాఠశాల విద్యలో మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి. రెండవ భాగము ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్లో 9 నుంచి 19 చాప్టర్స్. మూడవ చాప్టర్లో దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్యాంశాలు అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో 20 నుంచి 24 చాప్టర్స్. 4వ భాగం ఆచరణలో మేకింగ్ ఇట్ హ్యాపన్లో 25 నుంచి 27 వరకు చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫస్ట్ 1వ భాగం పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్, ఇది చాలా 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 ఇంపార్టెంటు, వెరీ 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 ఇంపార్టెంటు. తర్వాత 2వ భాగము ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ 2 భాగాల నుంచి మీకు ఎక్కువగా టెట్లో, ఎగ్జామ్లో వచ్చేంతముందు. ఇక ఈ 3వ చాప్టర్, 4వ చాప్టర్ గురించి కూడా నేర్చుకుంటే మంచిది. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ 2 భాగాల గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ఎన్ఈపి 2020లో 3వ భాగము దృష్టి పెట్టాల్సిన ఇతర ముఖ్యాంశాలు అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఈ 3వ భాగంలో 20 చాప్టర్ నుంచి 24వ చాప్టర్స్ వరకు ఉంటాయి. మొదట 20 చాప్టర్ వృత్తిపరమైన విద్య, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. వృత్తి నిపుణులను తయారు చేసే విద్యలో, ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో నైతిక అంశాలు, ప్రజా ప్రయోజన ప్రాముఖ్యత, ఒక విషయంలో పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఈ వృత్తి నిపుణులు తయారు చేసే విద్యలో వాళ్ళకి కొన్ని విలువలు ఉండాలి. నిజాయితీ అంటే మోసం చేయకపోవడం ఉండాలి. ప్రజా ప్రయోజన ప్రాముఖ్యత అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకా ఏదైనా ఒక్క విషయంలో అంటే ఏదైనా ఒక మంచి పని కూడా దాంట్లో మంచి పరిజ్ఞానం ఉండాలి. ఈ వృత్తి విద్యలలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయ విద్య. మన దేశంలో మొత్తం విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ విద్యాలయాలు సుమారుగా 9% ఉన్నాయి. అయినా కూడా వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య మాత్రం 1% కంటే తక్కువగా ఉంది. కనీసం 1% కూడా ఈ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యని నేర్చుకోవడం లేదు. ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేశంలో మొత్తం విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయన్నప్పుడు 9% అని గుర్తుపెట్టుకోండి. 9%. వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య ఎంత శాతం అంటే 1%. అది 9, ఇది 1, 9 1 కూడా 10. విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వృత్తిపరమైన విద్యలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావాల్సింది న్యాయ విద్య. ఈ న్యాయ విద్య సమాజానికి న్యాయం అందించేందుకు విస్తృత అందుబాటుకి ఉత్తమ పద్ధతులను అనుసరిస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానిస్తూ ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇది న్యాయ విద్య కూడా. ఈ న్యాయ విద్యను అందించే రాష్ట్ర విద్యా సంస్థలు భావి న్యాయవాదుల కోసము, న్యాయమూర్తుల కోసము న్యాయ విద్యలో ద్విభాషా సూత్రాన్ని పాటించాలి. అంటే ఆంగ్లంలోనూ ఆ సంస్థ ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర భాషలోని బోధన జరగాలి. మనం చూస్తున్నాం ఇప్పుడు కొంతమంది లాయర్స్ ఈ కోర్టు సంబంధించిన పేపర్ చూస్తే, ఆ నోటీసుగా నేను చూస్తే మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది.
ఆ ఇంగ్లీషు మనకు కూడా అర్థం కాదు, అంత కఠినంగా ఉంటుంది ఇంగ్లీషు. ఇప్పుడు సామాన్య జనానికి అతనికి ఒక నోటీస్ వచ్చినప్పుడు లాయర్ నుంచి అది ఏమిటి, దాని లోపల ఏముందని తెలుసుకోవడానికి మనకిచ్చినా కూడా చదివి చెప్పాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలంటే అది తెలుగులో కూడా ఉంటే అది ప్రతి ఒక్కరు కూడా అర్థం అవుతుంది అన్నమాట. దానికి సంబంధించి తనకు సంబంధించింది చదువుకోవడానికి, అతను అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది తెలుగులో ఉండాలి, ఇలా ఇంగ్లీష్లో కూడా ఉండాలి. ఈ వృత్తిపరమైన విద్యలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తర్వాత చెప్పుకోవాల్సింది ఆరోగ్య సంరక్షణ విద్య. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మన దేశంలో ఈ ఆయుర్వేదం, యోగా ఇటువంటి చాలా కూడా పద్ధతులు ఉన్నాయి, అవన్నీ కూడా అంతరించి పోతున్నాయి. ఈ ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలు బహుశాస్త్ర పద్ధతులు అనుసరిస్తుంటారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలోపతిక్ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి విధానాల గురించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించాలి. ఇవన్నీ కూడా మన దేశంలో పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఇవి అంతరించిపోకుండా వాటి గురించి కూడా ఈ ఆరోగ్య సంరక్షణ విద్య ఉండాలి. తర్వాత ఈ వృత్తిపరమైన విద్య ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో సాంకేతిక విద్య, ఇది ప్రస్తుత కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఏది కూడా మనం డెవలప్ కావాలంటే మన దేశం ఖచ్చితంగా సాంకేతిక విద్య ఉండాలి, లేకపోతే వెనకబడిపోతుంది. ఈ సాంకేతిక విద్యలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ వంటి వాటిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. ఇవి భారతదేశ సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకంగా దోహదపడతాయి. ఇంకా రకరకాల వస్తున్నాయి మనకు, 3D అని చెప్పి, తర్వాత AI అని చెప్పి, కృత్రిమ మేధస్సు అని, ఈ విధంగా రకరకాల టెక్నాలజీలు వస్తున్నాయి. కాబట్టి మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ సాంకేతిక విద్యలు కూడా బాగా అభివృద్ధి చెందాలి. తర్వాత ఈ మూడో భాగంలో 21వ చాప్టర్ వయోజన విద్య, జీవన పర్యంతం నేర్చుకోవడము, అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. వయసు అయిపోయినా కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ చదువు లేకపోతే ఈ సమాజంలో నిరక్షరాస్యుడైన వ్యక్తి ప్రాథమిక ఆర్థిక లావాదేవీలు చేయలేకపోవడం, షాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు లెక్క పెట్టడం కూడా చేతకపోవడం, కొన్న వస్తువులు వాటి ధరకు అనుగుణంగా నాణ్యతా ప్రమ కలిగి ఉన్నాయి లేదని పరిశీలించకపోవడము, ఉద్యోగాలకి, రుణాలకి, సేవలు మొదలైన వాటికి దరఖాస్తు ఫారాలు నింపలేకపోవడం మనం చూస్తుంటాం. బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా ఆ ఫారం కూడా నింపుకోలేకపోతుంటారు, అటువంటి కూడా చేసుకోలేకపోవడం, ప్రభుత్వ సర్కులర్ని, పత్రికలో వచ్చే విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం, న్యూస్ పేపర్లు కూడా చదవలేకపోవడం, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఈ విధంగా చాలా విషయాలు, ఇంకా వ్యాపారాలు కూడా చేయలేకపోవడం, కానీ ఇంకా ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడలేకపోవడం, కంప్యూటర్ వాటిని కూడా ఎలా వాడాలి, సెల్ ఫోన్ కూడా వాడతారు కానీ వాటి పూర్తిగా వాటిని ఎలా టైప్ చేయాలి అనేది కూడా చాలామందికి తెలియకపోవడం, వీధుల్లోనూ ఔషధాల మీద ఉండే భద్రతా సూచనలు గ్రహించలేకపోవడం, అంటే వెళ్ళేటప్పుడు ఎలా పోవాలి వెహికల్స్, అక్కడ సూచనలు ఎలా ఉన్నాయి అవి కూడా తెలియకపోవడము, ఈ విధంగా పిల్లలకు వారి చదువులో సహాయపడలేకపోవడం, పిల్లలు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి చెప్పలేకపోవడం చదువుకోలేకపోతే. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చదువుకోవాలి. ఈ మధ్యలో బడి మానివేసిన వీళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా ఉంటుంది ఆ విద్య, వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్. ఈ వయోజన విద్య 1988లో జాతీయ సాక్షరతా మిషన్ ప్రారంభించినప్పుడు ఎక్కువగా స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజల మద్దతు మీద ఆధారపడడం జరిగింది. అక్కడ చాలా బాగా ఒకప్పుడు జరిగింది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే ఇది 1988లో.
అది 1991-2011 సంవత్సరాల మధ్యకాలంలో జాతీయ అక్షరాస్యతను గణనీయంగా పెంచింది. స్త్రీల అక్షరాస్యతలో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. లేడీస్ కూడా బాగా చదువుకున్నారు. అంటే అప్పుడు రాత్రి బడులు జరిగేది. ఈ రాత్రి బడుల్లో ఈ పెద్దవాళ్ళు కూడా చదువు చెప్పేవాళ్ళు. అదే వయోజన విద్య. తర్వాత ఈ మూడో భాగంలో 22వ చాప్టర్ భారతీయ భాషలను, కళలని, సంస్కృతిని పెంపొందించడం. ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కల్చర్. మన భారతదేశం గొప్పతనం అంతా కూడా మన సంస్కృతిలో ఉంది. ఈ మన సంస్కృతిని చూసి ఇతర దేశాల్లో కూడా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మన దేశంలో కూడా పర్యటిస్తుంటారు. మన దేశంలో ఎంతో సంస్కృతి భాండాగారం ఉంది. రకరకాల కళలు, సాహిత్యము, ఆచారాలు, సాంప్రదాయాలు, రకరకాల భాషా వ్యక్తీకరణ, కళాఖండాలు ఇవన్నీ కూడా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉన్నాయి. ఇతర దేశస్తుల నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇంకా మన దేశంలో ఉన్న ఈ హస్తకళ రూపాలని, చేనేత వస్త్రాలను కూడా కొంటున్నారు. మన భారతీయ సాహిత్యాన్ని కూడా చదువుతున్నారు. మన యోగాని అభ్యసిస్తున్నారు. మన యొక్క పర్వదినాలని, పండగలను కూడా వాళ్ళు కూడా పాటిస్తున్నారు. వైవిధ్యభరితమైన మన దేశం యొక్క సంగీతాన్ని వింటున్నారు. మన కళలను అభినందిస్తున్నారు. మన సినిమాలు కూడా ఈ మధ్య చూస్తున్న రకరకాల సినిమాలు, త్రిబుల్ ఆర్ సినిమా కానీ ఇటువంటి సినిమాలు కూడా ఇతర దేశస్తులు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. అందువల్ల ఇది మనకు చాలా ముఖ్యమైనది. అంటే ఇది మన దేశ ఆర్థిక సుసంపన్నతో పాటు గుర్తింపునకు అదే కీలకమైనది. ఇదంతా కూడా అంటే మన దేశం దీనివల్ల ఇతర దేశాలు వచ్చి రావడం వల్ల మన దేశానికి ఆర్థికంగా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా గుర్తింపు కూడా వస్తుంది మన దేశానికి. ఇక మన దేశంలోని భాషల విషయానికి వస్తే ఈ మన భారతీయ భాషలు సరైన శ్రద్ధకి, సంరక్షణకి నోచుకోవడం లేదు. కేవలం గత 50 సంవత్సరాలలో 220కి పైగా భాషలను దేశం కోల్పోయింది. చూసారా, ఇన్ని భాషల సంగతి మనకే తెలియదు. ఎందుకంటే చాలామంది, కొంతమంది చెట్ల కింద, పుట్ల కింద కూడా తిరిగి వాళ్ళు ఉంటారు. అడవుల్లో మనుషులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక రకరకాల భాషలు ఉంటాయి. అవన్నీ కూడా రాతపూర్వకంగా లేవు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాటితోనే, ఆ ముసలి వాళ్ళతోనే అవి అంతరించిపోతున్నాయి. చూసారా, దాదాపు 50 సంవత్సరాలు పోయినా 50 సంవత్సరాలు చూస్తే ఎన్ని భాషలు కోల్పోయింది ఇక్కడ? 220కి పైగా. చూసారా, చాలా భాషలు కూడా కోల్పోయింది. ఇంకా కూడా అంట 197 భాషలు కూడా ప్రమాదాలు ఉన్నాయంట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే యునెస్కో ప్రకటించింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ యునెస్కో ఏం ప్రకటించింది అప్పుడు? ఇక్కడ యునెస్కో గత 50 సంవత్సరాలు భారతదేశం ఎన్ని భాషలను కోల్పోయింది అన్నప్పుడు 220 పైగా. ఇంకా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయంటే 197. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా లిపిలేని భాషలు. దాదాపుగా లిపిలేని భాషలు కూడా అంతరించిపోతున్నాయి. ఎందుకంటే లేకపోతే అవి ఆ భాషలో కానీ పుస్తకాలు ఉంటే మాత్రం అవి కొన్ని రోజులు కూడా ఉండేవి. ఈ విధంగా అటువంటి ఆదివాసీ వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళందరూ చనిపోయినప్పుడు వాటితో పాటు ఈ భాషలు కూడా కనుమరుగైపోతున్నాయి. వాటి రికార్డు కూడా ఎవరు చేయడం లేదు. ఇంకా భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో పొందుపరచబడి ఉన్న 22 భాషలు కూడా అనేక రకాల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమైన భాషలు మనకు తెలిసినవి 22 భాషలు. ఇవన్నీ లిఖితపూర్వకంగా ఉంటాయి కాబట్టి 22 భాషలు మనం రాజ్యాంగంలో ఉన్నాయి. ఇక్కడ మనం సులభంగా గుర్తుపెట్టుకుంటే ఈ షెడ్యూల్ గుర్తుపెట్టుకుంటే చెప్పాను మీకు. అంటే లాంగ్వేజ్, భాష అంటే లాంగ్వేజ్ కదా. లాంగ్వేజ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 8 ఉంటాయి. అందువల్ల ఈ భాష అనేది ఏ షెడ్యూల్ ఉన్నప్పుడు 8వ షెడ్యూల్ గుర్తు రావాలి. భాష అంటే లాంగ్వేజ్ 8 అక్షరాలు కాబట్టి 8వ షెడ్యూల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని ఎన్ని భాషలు ఉన్నాయి? ఇక్కడ
22 భాషలు ఉన్నాయి. 22 భాషలు. ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టు ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే యునెస్కో ఈ గత 50 సంవత్సరాల్లో ఎన్ని భాషను కోల్పోయింది అన్నప్పుడు 220 చెప్పాం కదా. అంటే మన రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఇక్కడ అంటే 22 భాషలు. 22 పక్కన 0 పెడితే ఏమవుద్ది 220. అంటే గత 50 సంవత్సరాల్లో 220 పైగా భాషను కోల్పోయింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 22 ఆడ 22 పక్కన 0 పెడితే 220 గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు. షెడ్యూల్ గుర్తుపెట్టుకుంటే లాంగ్వేజ్ ఓడు గుర్తుపెట్టుకో. లాంగ్వేజ్లో 8 అక్షరాలు ఉన్నాయి కాబట్టి. ఈ భాషలు చాలా కాలం ఉండాలంటే ఆ భాషల్లో రకరకాల రచనలు రావాలి. పాఠ్య పుస్తకాలు కానీ, వీడియోలు కానీ, నాటకాలు కానీ, పద్యాలు కానీ, నవలలు, పత్రికలు ఈ విధంగా వస్తూ ఉంటే ఆ భాష చాలా కాలం ఉంటుంది, కనుమరుగై పోకుండా ఉంటుంది. ఈ భాషలు కనుమరుగై పోకుండా ఉండాలంటే ముఖ్యంగా ద్విభాష సూత్రం పాటించాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్న ప్రస్తుతం కూడా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా మన పుస్తకాలు ద్విభాషలు ఉంటున్నాయి. ఒకవైపు ఇంగ్లీష్, ఒకవైపు తెలుగు ఉంటుంది. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ రాష్ట్ర భాషలో ఉంటుంది. దీనివల్ల అయితే ఆ భాష చనిపోకుండా చాలా కాలం ఉంటుంది. ఇది మంచి ఐడియా అన్నమాట. అందువల్ల 2 భాషల్లో అందించే 4 సంవత్సరాల బీఈడి ఈ ఉండాలన్నమాట. దేశవ్యాప్తంగా ఈ 4 సంవత్సరాల బీఈడిలో 2 ద్విభాష అంటే ఇంగ్లీష్ మీడియం కాకుండా అది తెలుగు మీడియంలో అంటే ఏ రాష్ట్రం గమనించినా ఆ భాష ఉండాలి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 సంవత్సరాల బీఈడి కార్యక్రమంలో ఏ భాష ఉండాలి అన్నప్పుడు మనకు ఆప్షన్ ఇస్తాడు. ఇంగ్లీషా, తెలుగా, 2 భాషలు ఉండాలా లేకపోతే అంటే ఇస్తూ ఉంటాడు. అందువల్ల మనకి ఇక్కడ ద్విభాష గుర్తుపెట్టుకోండి, 2 భాషలు ఉండాలి. ఇది ఎన్ఈపి 2020 ప్రకారం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే విద్యార్థులు కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలి. దానికోసము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం కింద మన దేశంలోని 100 పర్యాటక గమ్యస్థానం గుర్తించడం జరుగుతుంది. ఆ 100 పర్యాటక ప్రదేశాల్లో ఈ విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ ప్రదేశాల చరిత్ర, ఆ శాస్త్రీయ సేవలు, సాంప్రదాయాలు, దేశీయ సాహిత్యము, జ్ఞానం గురించి అధ్యయనం చేసేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన దేశంలోని పర్యాటక ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులు కూడా తెలుసుకుంటారు. మన దేశం యొక్క గొప్ప సంస్కృతి గురించి, గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటారు. తర్వాత చెప్పుకోవాల్సింది సంస్కృత భాష గురించి. సంస్కృత భాషలో ఉన్న సాహిత్యము ఇతర దేశాల్లో ఉన్న అన్ని కలిపినవి కూడా ఉండవు అనమాట. అంత ఎక్కువ సాహిత్యం మన సంస్కృత భాషలో ఉంది. అందువల్ల సంస్కృత భాషను కూడా ఖచ్చితంగా నేర్పిస్తే చాలామంది కూడా మన దేశం గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటారు. అంటే సంస్కృతాన్ని ఇది ఒంటరిగా నేర్పించకూడదు. దాన్ని ఇతర భాషలతో అంటే మనకు మిగతా సబ్జెక్టులు ఉన్నాయి కదా, గణితము, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, భాషా శాస్త్రము, ఇంకా నాటకాలు, యోగ, వాటన్నిటితో కలిపి ఆ సబ్జెక్టుతో కలిపి ఈ సంస్కృతం కూడా నేర్పించాలి. అప్పుడుగా చాలా కాలం కూడా ఈ సంస్కృతి కూడా ఉంటుంది. ఇంకా ఈ బీఈడి కార్యక్రమంలో అంటే 4 సంవత్సరాల ఈ బీఈడి కార్యక్రమం కూడా ఈ సంస్కృతం కూడా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత 23వ చాప్టర్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అనుసంధానం, టెక్నాలజీ యూజ్ అండ్ ఇంటిగ్రేషన్. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం మన దేశానికి. మన దేశం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రపంచంలో కూడా అగ్రగామి దేశాలు ఒకటిగా ఉంది. ముఖ్యంగా ర్యాకెట్లు చూస్తున్నాం కదా మనం. ఈ ర్యాకెట్ల పరంగా మనం చాలా అభివృద్ధి చెందాము. ప్రముఖ దేశాలతో అమెరికా, రష్యా, చైనా వాటితో కూడా పోటీ పడుతున్నాం మనం. ఇది ఇంకా అగ్రగామి దేశాల్లో మన దేశం కూడా ఒకటిగా ఉంది. మొత్తం దేశాన్ని డిజిటల్ పరంగా సాధికార సమాజంగా, ఆర్థిక జ్ఞాన వ్యవస్థగా మార్చడానికి ఈ డిజిటల్ ఇండియా ప్రచారం తోడ్పడింది. మన ప్రభుత్వము డిజిటల్ ఇండియా ప్రచార కార్యక్రమం తోడ్పడింది. దీనివల్ల కూడా డిజిటల్ పరంగా బాగా అభివృద్ధి చెందింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందుబాటులో తీసుకురావాలి.
దానికోసం ఒక విలక్షణమైన ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ని అభివృద్ధిపరచాలి. ఇప్పుడు మనం ఈ చెప్పుకుంటున్న ఎన్ఈపి 2020కి ముందు ఉన్న జాతీయ విద్యా విధానాలు చూస్తే 1986, 1992 అవి ఆ జాతీయ విద్యా విధానం రూపొందించినప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. అందువల్ల అప్పుడు ఆ జాతీయ విధానంలో ఉన్న వాళ్ళకి ఊహించడం సాధ్యపడలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇంటర్నెట్ గురించి కూడా ఏమీ వాళ్ళు తెలపలేదు. కాబట్టి ఖచ్చితంగా మనం మార్పులు తీసుకురావాలి. ఎన్ఈపి 2020 ద్వారా ఇంటర్నెట్ గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఈ సాంకేతిక విద్యను ఎలా ఉపయోగించుకోవాలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తర్వాత 24వ చాప్టర్ ఆన్లైన్ డిజిటల్ విద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని సమరీతిలో వినియోగించేలా చూడడం. ఆన్లైన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఎన్జూరింగ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడము ప్రాధాన్యతను, దాని ప్రయోజనాలను జాతీయ విద్యా విధానం 2020 గుర్తించింది. అదే సమయంలో అందులోని తీవ్రమైన సమస్యలను, ప్రమాదాలను కూడా దృష్టిలో పెట్టుకుంది. ఈ పరిజ్ఞానం, ఈ డిజిటల్ విద్య, ఆన్లైన్ విద్య అనేది ఎంత ఉపయోగకరమో అంత నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. విద్యార్థులు మనం చూస్తున్నాం, విద్యార్థులకి మధ్య వాళ్ళకి ట్యాబులు ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లో నేర్చుకోకుండా వాళ్ళు కొన్ని చెడుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా చూస్తున్నారు. కాబట్టి అంత జాగ్రత్తగా వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి గురించి కూడా అటువంటి చూడకుండా వాటిలోంచి యాప్ను తీసివేయడం, ఓన్లీ ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్ మాత్రమే చూసే విధంగా ఆ ట్యాబుల్లో ఉండేటట్టు మనం చూడాలి. దీనివల్ల సంభవించే నష్టాలను తగ్గిస్తూ ఈ ఆన్లైన్ విద్య వల్ల ఏ విధంగా మంచి ఫలితం పొందవచ్చో చాలా జాగ్రత్తగా రూపొందించి సముచితంగా సమీక్షించాలని ఈ విధానము నిర్దేశిస్తుంది. ఉపాధ్యాయులని సమర్థవంతులైన శిక్షకులుగా అభివృద్ధి పరిచేందుకు వారికి సముచిత శిక్షణ అవసరము. ఉపాధ్యాయులకి ఈ టెక్నాలజీ అంతా అవసరం. సాంప్రదాయిక తరగతి గదిలో మంచి ఉపాధ్యాయుడు ఉన్న వ్యక్తి ఆన్లైన్ తరగతి గదిలో కూడా మంచి ఉపాధ్యాయుడు ఉంటాడని భావించడానికి వీలు లేదు. చాలామంది టీచర్స్ వాళ్ళకి టెక్నాలజీ తెలియకపోయినా కూడా బ్లాక్ బోర్డ్ ఉపయోగించి వాళ్ళు చదువు బాగా చెబుతారు. ఈ బాగా చెప్పే ఉపాధ్యాయులు ఇప్పుడు మన కొత్తగా వచ్చిన ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి చెప్పాలంటే తెలియదు వాళ్ళకి. అంటే సెల్ ఫోన్ కూడా కొంతమందికి ఇప్పుడు కూడా కొంతమంది టీచర్స్కి పెద్దవాళ్ళ వయసు ఎక్కువ ఉన్న వారు కూడా తెలియదు ఎలా ఉపయోగించాలి. ఈ వాట్సాప్ అటువంటి కూడా ఉపయోగించకుండా తెలియదు వాళ్ళకి. అందువల్ల అటువంటి వాళ్ళకి ఆ టెక్నాలజీ నేర్పించాలి, ఎలా వాడాలి. ఇప్పుడు ప్రతి స్కూలు కూడా, హై స్కూల్ కూడా ఐఎఫ్పి ప్యానల్స్ వచ్చినాయి. వాటిలో ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. తర్వాత ఎన్ఈపి 2020లో 4వ భాగం, 4వ పార్టు ఆచరణ, మేకింగ్ ఇట్ హ్యాపన్. 25వ చాప్టర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడము. స్ట్రెంథనింగ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం పైన చెప్పుకున్న ఈ విషయాలను కూడా విజయవంతంగా అమలు చేయాలంటే జాతీయ, రాష్ట్రీయ, సంస్థాగత, వ్యక్తిగత అన్ని స్థాయిల్లో సంబంధించిన ప్రతి ఒక్కరూ సంఘటితంగా కృషి చేయాలి. ఈ పై వారిని కూడా మనం చేయాలంటే మనం 1, 2, 3 భాగాలు చెప్పుకోరు. అన్ని విషయాలు కూడా అవి కావాలంటే ఇది ఎవరో ఒకరు చేస్తే కాదు. జాతీయంగా, రాష్ట్రీయంగా, సంస్థాగతంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి కృషి చేస్తేనే కూడా ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. దీనికోసం ఒక దీర్ఘ ప్రణాళిక కావాలి, ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే కాదు. నైపుణ్యత అనేది నిరంతరంగా అందించబడుతూ ఉండాలి. ఎప్పుడు ఒకసారి కాదు, నిరంతరం కూడా అందిస్తూ ఉండాలి. ఈ సందర్భంగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయాలని, సాధికారికం చేయాలని ఈ విధానం సిఫారసు చేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే ఇవన్నీ కూడా అమలు చేయాలంటే అమలు మెయిన్గా 4వ భాగం అమలు కదా, ఆచరణ. కాబట్టి వీటిని అమలు చేయాలంటే దేన్ని మనం బలోపేతం చేయాలన్నప్పుడు బిట్టు ఇచ్చినప్పుడు మనకి
ఇక్కడ మనకు CABE అంటే ఇక్కడ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 26వ చాప్టర్ ఆర్థిక పెట్టుబడి ఫైనాన్సింగ్ అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య, ఫైనాన్సింగ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మన దేశంలో విద్య మీద పెట్టుబడి చాలా తక్కువ పెడుతున్నారు. అంటే 1968 విద్యా విధానంలో ప్రవచించిన స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 6% మేర విద్యపై వెచ్చించిన సిఫారసుని, అంటే 1968 విద్యా విధానం, మొట్టమొదటి విద్యా విధానం 1968. ఈ 1968 విద్యా విధానంలో ఏం చెప్పారంటే విద్యపై 6% జీడిపిలో 6% ఖర్చు పెట్టాలని చెప్తే, ఈ 1986 1992లో మళ్ళీ చెప్పినా కూడా, అంటే నెక్స్ట్ జాతీయ విద్యా విధానం ఉన్నాయి కదా, వాటిలో కూడా రెండవ విద్యా విధానం చెప్పినా కూడా కనీసం దరిదాపుల మేరకైనా పెట్టుబడి పెట్టలేదు. 6% పెట్టమంటే ఎంత పెట్టారో తెలుసా? చాలా తక్కువ. అంటే భారతదేశంలో ప్రస్తుతం విద్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చిస్తున్న డబ్బు జీడిపిలో దాదాపు 4.43% మాత్రమే. ఈ 2017-18 బడ్జెట్ ఖర్చుల విశ్లేషణ నుంచి. అంటే 6% ఖర్చు పెట్టాలంటే మనం 4.43% మాత్రమే, చాలా తక్కువ శాతం మాత్రమే ఇక్కడ మనం పెడుతున్నామన్నమాట. 6 పెట్టాలంటే 4 పెడుతున్నాం, 6 4 కూడా 10. ఇలా గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మొట్టమొదటి జాతీయ విద్యావిధానం 1968 కావచ్చు, నెక్స్ట్ రెండవ జాతీయ విద్యావిధానం 1986 కావచ్చు, అవన్నీ కూడా దేశ స్థూల దేశోత్పత్తి జీడిపిలో ఎంత శాతం పెట్టుబడి విద్యపై పెట్టాలన్నప్పుడు 6% గుర్తుపెట్టుకోండి. అయితే ప్రస్తుతం అంటే 2017-18 బడ్జెట్ ఖర్చుల విశ్లేషణ ప్రకారము ఎంత పెట్టుబడి పెడుతున్నారు విద్యపై అన్నప్పుడు 4.43% అని గుర్తుపెట్టుకోండి. అందువల్ల సాధ్యమైన త్వరగా ఈ విద్యపై వెచ్చించే ప్రభుత్వ ధనం స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో 6% మేరకు చేరుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి. తర్వాత లాస్ట్ చాప్టర్ NEP 2020లో లాస్ట్ చాప్టర్ 27వ చాప్టర్ అమలు ఇంప్లిమెంటేషన్. ఏ విధానపు ప్రభావశీలత దాని అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. మనం ఎన్ని రాసి పెట్టుకున్నా ఇవి చేయాలి అవి చేయాలనుకున్నా కూడా సరిపోదు, వాటిని అమలు చేయాలి. దాని మీద మాత్రమే ఏదైనా కూడా అభివృద్ధి సాధ్యపడుతుంది అన్నమాట. అలాంటి అమలుకు అనేక రకాల చర్యలు అవసరమవుతాయి, రకరకాల చర్యలు. దానికోసం ఎవరో ఒకరు పూనుకోవాలి, ఈ అమలు చేసే బాధ్యతను తీసుకోవాలి. ఈ విధానాన్ని NEP 220లో చెప్పుకున్న ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిశాఖ MHRD, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CABE, ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర విద్యాశాఖలు, బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, ఇంకా పాఠశాల లేదా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలు NCERT, SCERT, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇవన్నీ కూడా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం అమలు చేయగలము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం 27 చాప్టర్స్ అయిపోయాయి. NEP 2020 మొత్తం కంప్లీట్ అయింది. అయితే ముఖ్యంగా మీరు ఈ మొదటి భాగం చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. ఎక్కువగా బిట్స్ మొదటి భాగంలో వస్తున్నాయి, తర్వాత రెండవ భాగంలో కూడా కొన్ని బిట్స్ వస్తున్నాయి, అది కూడా కొద్దిగా ఇంపార్టెంటే. ఇప్పుడు ఈ వీడియోలు చెప్పుకున్నవి 3, 4 నుంచి ఇప్పటివరకు టెట్లు అయితే రాలేదు. అయితే ఎడ్యుకేషన్ సంబంధించిన చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, DPDO కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇవన్నీ కూడా వాటిలో కూడా బిట్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ 2 భాగాలు కూడా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే అబ్రివేషన్స్. ఈ NEP 2000 వచ్చిన చాలా వచ్చినాయి ఇక్కడ, వాటి అబ్రివేషన్స్ గురించి ఒకసారి చెప్పుకొని ఒక ఎగ్జామ్ పెట్టుకుంటే మనకు సులభంగా ఉంటుంది. ఎందుకంటే అబ్రివేషన్స్ కూడా ఎగ్జామ్ అడగవచ్చు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన మనకు పరీక్షలు కూడా అడుగుతాడు. కాబట్టి అవి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. మొత్తం 10 వీడియోలు అవుతాయి, 10 భాగాలు అవుతాయి. మీరు కానీ ఒక్క బిట్టు కూడా పోకుండా ఈ NEP 2000 గురించి ఉండాలంటే ఖచ్చితంగా మీరు ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియో కూడా ఎగ్జామ్ పెట్టాను, మీరు
ప్రతి వీడియో చూసి ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధిస్తారు. ఇదే విధంగా మిగిలిన వీడియోలు కూడా ఉన్నాయి. సైకాలజీ సంబంధించి, పర్సనల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మీకు అన్నీ కూడా ఉచితంగా మీకు ఇస్తున్నాను. ఫ్రీగా కూడా వీడియోలన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకొని రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాగనం శ్రీనివాసులు.